హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం క్లీన్ ఎనర్జీలోని ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా వరకు అతి ముఖ్యమైన ఒక పదార్థం. ఇంతవరకు మనం ఈ క్లీన్ ఎనర్జీలో చాలా వరకు సహజ వాయువుని మనం ఉపయోగించడం జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. చాలా వరకు కొన్ని ఆటోలు కానీ కొన్ని బస్సులు కానీ ఈ గ్యాస్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. దీనివలన వాతావరణంలోని ఏ విధంగానూ పొల్యూషన్ అనేది పెరగకుండా ఉంటుందని మనం ఇంతవరకు ఈ సహజ వాయువుని ఉపయోగించేవాళ్ళం. ప్రస్తుతం ఈ సహజ వాయు స్థానంలోని గ్రీన్ హైడ్రోజన్ని ఉపయోగించి మనం ఈ క్లీన్ ఎనర్జీని తయారు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం కోసమని మనం ఉపయోగించేది గ్రీన్ అమోనియా. దీనికి సంబంధించి మనం పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గ్రీన్ అమోనియా తయారు చేయడానికి కాకినాడ దగ్గర ఏఎం గ్రీన్కో అనే కంపెనీ చాలా భారీ ఎత్తున ఒక కర్మాగారాన్ని నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక నెల రోజుల క్రితమే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోని దీనికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అసలు ఈ ప్లాంట్ ఏంటి, ఈ కర్మాగారంలో ఏ విధంగా గ్రీన్ అమోనియా తయారు చేస్తారు, అసలు గ్రీన్ అమోనియా తయారు చేయడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ క్లీన్ ఎనర్జీలోని చాలా వరకు హైడ్రోజన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ని తయారు చేసిన తర్వాత దాన్ని వేరే చోటుకి తరలించాలంటే అది ద్రవ రూపంలో ఉండాలి. ఈ హైడ్రోజన్ అనేది ద్రవ రూపంలో ఉండాలంటే -250 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉంటేనే ఈ హైడ్రోజన్ అనేది ద్రవ రూపంలోకి మారుస్తుంది. కాబట్టి అది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం వారు ఈ గ్రీన్ అమోనియాని తయారు చేసి, ఈ అమోనియా కూడా ఒక గ్యాసే, కానీ ఈ అమోనియా గ్యాస్ అనేది ద్రవ రూపంలో మార్చడానికి దాదాపు -30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ -30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఈ అమోనియాని ద్రవ రూపంలోకి మార్చి దీన్ని వేరే ప్రాంతాలకి లేదంటే ట్రాన్స్పోర్టేషన్కి ఈ ద్రవ రూపంలో ఉన్న అమోనియాని తరలించి అక్కడ ఈ అమోనియా నుంచి ఈ హైడ్రోజన్ని తయారు చేసే ప్రాసెస్కి ప్రస్తుతం ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దీనికోసమని కాకినాడలోనే ఇంతకుముందు 1990-91 ఆ సమయంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ అనే ఒక కర్మాగారాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ యూరియా, అమోనియా ఈ ఎరువుల్ని ఎక్కువగా తయారు చేసేవారు. ఈ ఎరువులు తయారు చేయడానికి ముడిసరుగ్గా వారికి సహజ వాయువు అవసరం ఎక్కువగా పడేది. కాకపోతే ఈ సహజ వాయువు అనేది సమయానికి ఈ కర్మాగారం తెచ్చుకోలేక చాలా వరకు నష్టాల్లోకి వెళ్ళిపోయి ఈ కర్మాగారాన్ని మూసివేయడం జరిగింది. దీన్నే ఈ గ్రీన్కో కంపెనీ వారు తీసుకొని ఇదే స్థలంలో, అంటే ఈ నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కర్మాగారం ఎక్కడుందో అక్కడే ఈ గ్రీన్ అమోనియా తయారు చేయడానికి అవసరమైన యంత్ర పరికరాలన్నీ సమకూర్చుకొని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నారు. బహుశా అది ఈ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ ఇయర్లోనూ ఈ కర్మాగారం ఉత్పత్తి ప్రారంభించే దశకు చేరుకుంటుంది. ఒకసారి ఈ ఉత్పత్తి కానీ ప్రారంభం అయిందంటే ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ చాలా వరకు లభ్యత పెరిగి మనకి ఈ క్లీన్ ఎనర్జీ అనేది చాలా వరకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఈ కాకినాడ దగ్గర పోర్టు కూడా ఉండడంతో ఈ గ్రీన్ అమోనియాని విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అనేది మన భారతదేశంలోనే చాలా వరకు అతి పెద్దదైన ప్రాజెక్టు. ఇది చాలా వరకు మన రాష్ట్రంలోని యువతకి ఉపాధి కల్పించడంతో పాటు మన రాష్ట్రం ఈ క్లీన్ ఎనర్జీ దిశగా చాలా వరకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ గ్రీన్ అమోనియా వస్తే మన రాష్ట్ర అవసరాలకు కూడా ఈ గ్రీన్ అమోనియాతోని క్లీన్ ఎనర్జీని తయారు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.